వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్స్ కౌంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భక్తుల రాక తగ్గుముఖం పట్టడంతో నేరుగా క్యూ లైన్లకు వెళ్లి దర్శనం టికెట్లు తీసుకుని రేపటి దర్శనానికి వెళ్తున్నారు. టీటీడీ చరిత్రలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఇంత తక్కువ స్థాయిలో భక్తులు రావటం ఇదే మొదటిసారి. కూటమి ప్రభుత్వం అలసత్వం కారణంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సమయంలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభావం తిరుమలకు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంపై బాగానే పడింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్ల జారీ కేంద్రం వద్ద తాజా పరిస్థితి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల జారీకి సంబంధించి టీటీడీ 13వ తారీఖు సంబంధించినటువంటి టికెట్ల జారీ ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం 10 రోజులకు సంబంధించి టికెట్ల జారీ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లకు సంబంధించి ఇంకా 9,416 టికెట్లు జారీకి ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఉదయం 9:37 కావస్తోంది. ఇంకా 9,000కు పైగా టికెట్లు ఖాళీ ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఉదయం 5 గంటలకే సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్లు అయిపోతూ ఉంటాయి. కానీ తిరుమలలో ఏదైతే వైకుంఠ ఏకాదశి నాడు జారీ చేసినటువంటి 3 రోజుల టికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించి తొక్కిసలాట జరగడంతో భక్తుల రాక బాగా తగ్గిందనడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 10 కౌంటర్లలో టికెట్లు తీసుకుంటూ వారంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు టికెట్లు మీకు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఎలా అనిపిస్తోంది? ఎప్పటికి దర్శనం ఇచ్చారు? రేపటి ఉంది కదా సార్, అదే బాగా సార్. ఈరోజు బాగుండేది సార్. అంతే సార్. ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? సార్ కళ్యాణదుర్గం సార్. కళ్యాణదుర్గం సార్. ఎస్ సార్. ఎప్పటికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు సార్? రేపు నైట్ 10 అవుతుంది సార్. రైట్. మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? సాధారణ భక్తులకు యొక్క వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చాలా సులభతరంగా దొరుకుతున్నాయి. రేపు 13వ తారీఖు సంబంధించి 9 గంటలకు దర్శనానికి టికెట్లు అవైలబుల్ గా ఉన్నాయి. ఎలా అనిపిస్తోంది? ఉత్తర ద్వార దర్శన టికెట్లు లభిస్తూ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళాము. సులువుగా దొరుకుతా ఉన్నాయి. అవును. ప్రస్తుతం ఏదైతే వైకుంఠ ఏకాదశి నాడు జరిగినటువంటి టికెట్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట ఘటన తర్వాత భక్తుల రాక గణనీయంగా తగ్గింది. మొదటి రోజు వైకుంఠ ఏకాదశి రోజు 60,000 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. ద్వాదశి రోజు వచ్చేసరికి 53,000 టికెట్లు భక్తులు మాత్రమే దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా వైకుంఠ ఏకాదశి నాడు ద్వాదశి నాడు తక్కువ స్థాయిలో భక్తులు దర్శించుకోవటం ఈ యొక్క ఏడాదిలోనే చోటు చేసుకుంది. ప్రధానంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అంచనా వేసినప్పటికీ తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడంతో భక్తులు రావడం చాలా తగ్గుముఖం పట్టింది. గడిచినట్టు 3 రోజులుగా టికెట్లు జారీ చేసినటువంటి టీటీడీ ఆ తర్వాత మిగిలినటువంటి 7 రోజులకు సంబంధించి టికెట్ల జారీ ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో రాత్రి 10 గంటల నుంచి టికెట్లు ఇస్తున్నప్పటికీ 40,000 టికెట్లకు సంబంధించి ఇప్పటి వరకు 31,000 టికెట్లు ఇప్పటి వరకు జారీ చేశారు. మిగిలినటువంటి 9,000 టికెట్లు ఇంకా జారీ చేయాల్సి ఉంది. రావడానికి భక్తులు ఆసక్తి చూపించడం లేదు. టీటీడీ వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులు నేరుగా యొక్క సర్వదర్శన టోకెన్ టికెట్లు తీసుకుంటూ రేపటి దర్శనానికి వారంతా కూడా సిద్దమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.